హిట్ అవుతుందంట వారా సినిమా? నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడులను ఆహ్వానిస్తూ దుబాయ్లో చంద్రబాబు రోడ్ షో. మొదటి రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ. ప్రతిపాదనలతో వస్తే సత్వరం అనుమతులిస్తామని భరోసా. ఊపందుకోనున్న పోలవరం పనులు. పునరావాస కార్యక్రమాలకు 1100 కోట్లు విడుదల. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, గిరిజనులకు భూముల పంపకం. స్థానిక ఎన్నికలే ఎజెండాగా నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లపై చర్చ. ఎస్ఎల్బీసీ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో ఇవాళ కేసీఆర్ భేటీ. పార్టీ ప్రచారం, గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్న బీఆర్ఎస్ అధినేత. శక్తివంతమైన భైరవ్ తొలి బెటాలియన్ సిద్ధం. వచ్చే నెలలో సైన్యంలో మోహరింపు. 6 నెలల్లో మరో 25 బృందాలు ఏర్పాటవుతాయన్న ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాపై అమెరికా ఒత్తిడి. 2 చమురు సంస్థలపై ఆంక్షలు. పుతిన్ దిగిరాక తప్పదన్న ట్రంప్. భవిష్యత్ అంతా వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నట్లు పెట్టుబడులను ఆహ్వానిస్తూ దుబాయ్లో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు చెప్పారు. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో యూఏఈకి చెందిన పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని వివరించారు. ఏపీలోని వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దుబాయ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందిందన్న చంద్రబాబు తాను కూడా సాంకేతికత వల్ల కలిగే లాభాల్ని అర్థం చేసుకుని ఐటీని ప్రోత్సహించినట్లు తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పార్ట్నర్షిప్ సదస్సుకు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. గివ్ బ్యాక్ పాలసీని అందరూ అమలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. For innovation, sky is the limit. November 14th and 15th, we are having partnership summit in Visakhapatnam. I am requesting all of you to come to that meeting. Before coming to Visakhapatnam, you have to prepare one MOU, or if you send proposals, we'll get it sanctioned. Rayalaseema totally horticulture, and also coastal area totally aquaculture. We are going for natural farming. That is future foundation, how they are visualizing. Same thing we are doing as on today. After economic reforms, public-private partnership, we are able to build wealth. Now I am promoting one more concept, public-private people's partnership. Society is giving everything for us. In turn, we have to pay back to the society. అమరావతిని ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని వసతులు ఉండడమే కాకుండా ప్రకృతితో మమేకమయ్యేలా అద్భుత నగరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ is very strong in green energy. There won't be any pollution at all. All vehicles will be electrical vehicles, green energy vehicles. There won't be temperature enhancement. That is how we are planning one of the best city. You name anything, best practice all over the world, we are going to execute in Amaravati. I am assuring you, you are having house here or some other house in India also. But don't miss to have one house in Amaravati to have long life. That is going to happen. That is how we are going to build that city, futuristic city. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు.
ఆస్ట్రేలియాలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన 5వ రోజుకు చేరింది. నేడు యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్, ఎకనామిక్ గ్రోత్ జాబ్స్ మంత్రి డానీ పియర్సన్తో లోకేష్ భేటీ కానున్నారు. సాయంత్రం ఎర్రా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించనున్నారు. అనంతరం ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ పర్యటన ముగించుకుని మెల్బోర్న్ చేరుకున్న లోకేష్కు తెలుగువారు, ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అన్ని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థలు ఇకపై ఒకే విధమైన జోనింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఒక్కో నగరం, పట్టణంలో ఒక్కో రకమైన నిబంధనల కారణంగా తలెత్తుతున్న గందరగోళ పరిస్థితులకు తెరదించుతూ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న 16 రకాల భూ వినియోగాన్ని కూడా 9కి తగ్గించారు. జోనింగ్ విధానంలో నిబంధనలు సరళీకరించే క్రమంలో ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధికారుల బృందం ఇటీవల పర్యటించి పలు సిఫార్సులు చేసింది. ఇందులో భాగంగానే అన్ని నగరాలు, పట్టణాలకు ఒకే విధమైన జోనింగ్ నిబంధనలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాల ఎజెండాగా మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలా లేక బీసీల 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చే వరకు వేచి చూడాలా అనే అంశంపై చర్చించనుంది. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పునరుద్ధరణ పనుల పునః ప్రారంభంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లాలా లేక బీసీలకు 42% రిజర్వేషన్లపై చట్టబద్ధత వచ్చే వరకు పోరాటం చెయ్యాలా అనే అంశంపై చర్చించనుంది. అనేక మలుపులు తిరిగిన బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై కేబినెట్ భేటీ తర్వాత స్పష్టత రానుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9ని జారీ చేసింది. దాని ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయడం, ఎస్సీసీ షెడ్యూలు ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఆ జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశ ఎదురైంది. పాత రిజర్వేషన్లతో ముందుకెళ్లొచ్చని సుప్రీంకోర్టు, హైకోర్టులు సూచించాయి. ఈ నేపథ్యంలో ఏం చెయ్యొచ్చనే అంశంపై న్యాయవాదులు, నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని ఈ నెల 16న అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలా లేక హైకోర్టులో కేసు తేలే వరకు వేచి చూడాలా లేక రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులు ఆమోదించడంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగడమా అనే అంశాలపై న్యాయ సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అధికారులు సమర్పించే నివేదికపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2కి మించి సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోనున్నారు. 2 పిల్లల నిబంధన తొలగించాలని ఈ నెల 16న నిర్ణయం తీసుకున్న కేబినెట్ చట్ట సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ప్రతిపాదనలు సమర్పించాయి. చట్టాలు సవరిస్తూ ఆర్డినెన్స్లు జారీ చేయనున్నారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల్ని ప్రోరోగ్ చేస్తూ నిన్న నోటిఫికేషన్ జారీ చేశారు. కేబినెట్ ఆమోదం తర్వాత ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపించనున్నారు. గవర్నర్ ఆమోదిస్తే ఈ స్థానిక ఎన్నికల నుంచే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పునః ప్రారంభంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. టన్నెల్ బోరింగ్ మిషన్తో పనిచేసే పరిస్థితి లేనందున సంప్రదాయ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిన పనులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్న ప్లాట్లలో G+1 పద్ధతిలోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్థలం ఉన్న వారికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తోంది. ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు, గరిష్టంగా 600 చదరపు అడుగులు ఉండాలని ప్రభుత్వం షరతు విధించింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో 400 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టలేని ప్లాట్లలో G+1 పద్ధతిలో కట్టుకునేందుకు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కనీసం కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలని స్పష్టం చేసింది. కిచెన్, బాత్రూమ్, టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ నిర్మించాక 1 లక్ష రూపాయలు, మొదటి అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కాలమ్స్ నిర్మించాక మరో 1 లక్ష, గోడలు నిర్మించాక 2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక 1 లక్ష రూపాయలు విడుదల చేస్తారు. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ హ్యామ్ రోడ్లకు నేడు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత కేబినెట్లో ఆమోదం తెలిపిన ఈ రోడ్లకు సంబంధించి ఇప్పటికే జీవో విడుదలైంది. 5,566 కిలోమీటర్ల రోడ్లను 10,547 కోట్లతో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. మొత్తం 32 ప్యాకేజీల్లో దశల వారీగా హ్యామ్ రోడ్ల పనులు జరగనున్నాయి. ఇవాళ మొదటి దశకు టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
భారత రాష్ట్ర సమితికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలో దిగనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరుగుతుండగా బీఆర్ఎస్ ఆయన సతీమణి మాగంటి సునీతను బరిలో దించింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ కానున్నారు. ఇప్పటి వరకు పార్టీ పరంగా అమలు చేస్తున్న వ్యూహాలు, ప్రచార సరళిని సమీక్షించనున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో నిన్న సమావేశమైన కేసీఆర్ వారి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారంతో పాటు సర్వే నివేదికలపై నేతలతో చర్చించనున్నారు. తదుపరి వ్యూహంపై పార్టీ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ తరపున ప్రచార సభలు, రోడ్ షోలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రచారంలో కేసీఆర్ పాల్గొనడంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే భైరవ్ బెటాలియన్లు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీన తొలి బెటాలియన్ను సైన్యంలో మోహరించనున్నట్లు పదాతి దళం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే 6 నెలల్లో ఇలాంటి మరో 25 బెటాలియన్లను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో భైరవ్ బెటాలియన్లో 250 మంది సుశిక్షిత జవాన్లు ఉంటారని తెలిపారు. ఇప్పటికే 5 భైరవ్ బెటాలియన్లు ఏర్పాటయ్యాయని, అక్టోబర్ 1వ తేదీ నుంచి శిక్షణ కొనసాగుతున్నట్లు పదాతి దళం డీజీ చెప్పారు. ఈ నెల చివరికల్లా శిక్షణ పూర్తి కానుండగా తొలి బెటాలియన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. మరో 4 బెటాలియన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే 6 నెలల్లో ఇలాంటి 25 బెటాలియన్లను ఏర్పాటు కానున్నట్లు పదాతి దళం డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ వివరించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనుల వేగవంతానికి మరో ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం 1100 కోట్లు పోలవరం సింగిల్ నోడల్ ఖాతాకు జమ చేసింది. ఖజానాలో సొమ్ములు సిద్ధం చేసుకుని త్వరలో చెల్లింపులు చేపట్టనున్నారు. ఈ నిధులతో పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, భూ కొనుగోలు, గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు తొలిదశను 2027 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. 45.72 మీటర్ల ఎత్తున నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. 41.15 మీటర్ల ఎత్తు నీళ్లు నిల్వ చేసేందుకు అవసరమైన మేర పునరావాస పనులు చేపట్టనున్నారు. 2007లో తొలిసారి భూసేకరణ జరిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 7 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాలను నిర్వాసిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలవరం, దేవీపట్నం మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పునరావాస కార్యక్రమాలు జరగలేదు. 2017లో మరోసారి భూసేకరణ చేశారు. వైసీపీ హయాంలో పునరావాసం మరుగున పడింది. 5 ఏళ్లలో కేవలం గొమ్ముగూడెం గ్రామానికి తప్ప వందల ఆవాసాలకు పునరావాసం కల్పించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2024లో పునరావాస ప్యాకేజీ కింద 104 కోట్లు జమ చేశారు. ఇప్పుడు 1100 కోట్లు పునరావాస కార్యక్రమాలకు చెల్లింపులు చేయనున్నారు. తొలిదశలో భాగంగా 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిల్వ చేసేందుకు 1,99 ఎకరాలు అవసరం కాగా 91,156 ఎకరాలు సేకరించారు. ఇంకా 8,943 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాల్లో ఇప్పటివరకు 14,371 కుటుంబాలను తరలించారు. మరో 23,689 కుటుంబాలను తరలించారు. ఇందులో 2026 మార్చి నాటికి 6,575 కుటుంబాలను, 2027 మార్చి నాటికి 17,114 కుటుంబాలను తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతవరకు 19,953 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అందించారు. 34,360 కుటుంబాలకు గాను 15,439 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 18,921 గృహాలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 771 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ కింద 71.06 కోట్లు చెల్లించాల్సి ఉంది. 10,701 ఇళ్ల నిర్మాణంతో పాటు గిరిజనులకు సాగుభూమి కోసం 828 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాలనీలు నిర్మించిన గుత్తేదారులకు బకాయిలు 208.48 కోట్లు కలిపి మొత్తం 1,107.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో తాజాగా వైసీపీ నేతల మరో నిర్వాకం బయటపడింది. వైసీపీ హయాంలో 2023 నుంచే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు కర్ణాటకకు చెందిన మహిళ అన్న మాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తన ఇంటికి వైసీపీ నేత దేవిరింటి రామకృష్ణారెడ్డి అలియాస్ పెదబాబు, ఆయన సోదరుడు చిన్నబాబు, టీడీపీ తరపున తంబళ్లపల్లె నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, పొంగనూరు నుంచి చల్లాబాబు వచ్చేవారని ఆ మహిళ చెప్పింది. తన దగ్గర నుంచి
40 లక్షలు తీసుకున్నారని తిరిగి ఇవ్వాలని అడిగితే ఇవ్వకుండా వేధించారని ఆరోపించింది. పెదబాబు తనకు అన్యాయం చేశారని జయచంద్రారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని ఆ మహిళ వాపోయింది. సార్ పుట్టిల్లు అత్తరిల్లు కర్ణాటక. మా హస్బెండ్ సెకండ్ కోవిడ్ లో చనిపోయారు. ఆర్కే వాళ్ళు నాకు ఫ్రెండ్ అయ్యారు. మేమిద్దరు 2.5 years లీవింగ్ రిలేషన్ లో ఉంటుంది. దేవరింటి రామకృష్ణారెడ్డి వాళ్ళది వచ్చేసి తంబాలపల్లి నియోజకవర్గం కన్నెమడుగు సార్. వాళ్ళు పెద్దబాబు చిన్నబాబు అంటారు. వాళ్ళిద్దరు అన్నదమ్మల్ని. 2 years బ్యాక్ నన్ను అక్కడ నుంచి నా బిజినెస్ లో నా ఇల్లు అన్ని ఇచ్చేసి బెంగళూరు షిఫ్ట్ చేశారు. గిరిధర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, చల్లా బాబు, పెద్దబాబు వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు, లిక్కర్ గురించి మాట్లాడేవాళ్ళు. మళ్ళీ తర్వాత వచ్చేసి కర్ణాటకలో కైవారం దగ్గర ఒక విలేజ్ లో నుంచి లోపలికి వెళ్తే జయచంద్ర రెడ్డికిను పెదబాబుకి ఇద్దరికి ఒకే కాంపౌండ్ లో 2 ఫామ్ హౌస్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లే వాళ్ళము. అక్కడ కూడా మాట్లాడేవాళ్ళు. కానీ నాకు ఇవేం తెలియస్తారు. అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే వీళ్ళిద్దరికి అంగోలాలో విస్కీ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళు అది మాట్లాడుతున్నారు అనుకున్నా. నా దగ్గర కూడా 50 లక్షలు డబ్బులు తీసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ కి షేర్ ఇస్తామన్నారు. నేనేమన్నానంటే నాకు ఏమొద్దు కానీ నా డబ్బులకు నాకు ఫ్లాట్ కొనుక్కుంటాను. నేను బెంగళూరులో నాకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చేయి అని చెప్పా. మళ్ళీ డిసెంబర్ లో తనకి నాకి ఒక ఇష్యూ నడిచి మా వ్యవహారాలు గాని ఏమన్నా బయటికి చెప్తే చంపేస్తా అది ఇది అని బెదిరించాడు. తంబాల్పూర్లో కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా. లోక్నాథ్ రెడ్డి అని ఎస్ఐ ఉన్నారు. ఆయన తీసుకోలేదు కంప్లైంట్ నా దగ్గర. మీకు ఈ ఊరికి ఏ సంబంధం లేదు, మీరు ఇక్కడ ఇవ్వకూడదు, మీరు ఏదన్నా ఉంటే బెంగళూరు లేదా మీ సొంత ఊర్లో ఇచ్చుకోండి అనేసి పంపించేశారు. పంపించేసి నా ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే ఇది ఎప్పటి నుండి జరుగుతుందమ్మా ఇట్లా బిజినెస్? 23 లో స్టార్ట్ అయింది. 24 ఆగస్ట్ సెప్టెంబర్ కంతా బాగా క్లిక్ అయింది అని మాట్లాడుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో స్థానిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే కార్యాచరణను ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలో జిల్లా పదాధికారులు ఎంపిక చేసిన మండలాల్లో ఒక రోజంతా పర్యటించాలని సూచించారు. నవంబర్ 17 నుంచి 20 వరకు జోన్ల వారీగా గ్రామస్థాయి కార్యకర్తలతో కార్యశాల నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో మనసులో మాట పేరుతో విద్యార్థులకు ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ పై క్విజ్ పోటీలు నిర్వహించాలని మాధవ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పదాధికారులను కోరారు. జనతా వారధి పేరుతో ప్రజా సమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. మన జెండా మన ఊరు పేరుతో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీ శ్రేణులను కోరారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని ప్రముఖ యూనివర్సిటీ RMITతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ను కుదుర్చుకుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలు తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి $250 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర యువతను లైఫ్ సైన్సెస్ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్యం మానవ వనరులుగా తీర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. త్వరలోనే ప్రత్యేకంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులను చేపడతామన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్ IAS సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీపై సిఎస్ రామకృష్ణారావుకు ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన ఫిర్యాదు లేఖ వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ శాఖ హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలే రిజ్వీ VRS దారితీశాయా అనే చర్చ మొదలైంది. ఆబ్కారీ శాఖకు హోలోగ్రామ్ సరఫరా చేసే టెండర్ల గడువు 2019 జూన్ 30 నాటికి ముగిసింది. 2019 జూలై 1వ తేదీ నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉన్నా పాత గుత్తేదారునే పొడిగిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్తగా హోలోగ్రామ్ టెండర్లు ఖరారు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఆగస్టు 13న ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించారు. అయితే తన ఆదేశాలను రిజ్వీ పాటించలేదని సిఎస్కు రాసిన 4 పేజీల లేఖలో జూపల్లి పేర్కొన్నారు. టెండర్ ప్రాసెస్ను ముందుకు తీసుకుపోకుండా పాత టెండర్ దారే
హోలోగ్రామ్లను సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ చర్య తన ఆదేశాలను ఉల్లంఘించడమేనని మంత్రి జూపల్లి ఆరోపించారు. రిజ్వీ జవాబుదారీతనం లేకుండా వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్కు మంత్రి ఫిర్యాదు చేశారు. ఈలోగానే రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వం ఆమోదించడం జరిగిపోయాయి. హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పరిధిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. కీసర మండలం రాంపల్లికి చెందిన గో సంరక్షకుడు సోనూ సింగ్ను లక్ష్యంగా చేసుకుని గోవులను అక్రమ రవాణా చేసే ఇబ్రహీం కాల్పులు జరిపాడు. ఇటీవల గోవులతో వరంగల్ వైపు నుంచి వచ్చిన లారీని ఆపేందుకు సోనూ సింగ్ యత్నించాడు. లారీ డ్రైవర్ ఆపకుండా టోల్గేట్ బ్యారికేడ్లను ఢీకొట్టి పారిపోయాడు. ఆ దృశ్యాలను సోనూ సింగ్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలను తొలగించాలని ఇబ్రహీం ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే సోనూ సింగ్ పై నిందితుడు 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనూ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు సోనూ సింగ్ను ఆసుపత్రిలో పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా తొలిసారి ఢిల్లీకి రైల్వే సర్వీస్ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్, అకోలా మార్గం మీదుగా ఢిల్లీకి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా ఢిల్లీ వరకు రైల్వే సేవలు అందుబాటులోకి రానుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులకు దేశ రాజధానికి రైలు ప్రయాణం సుగమం కానుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షాలపై మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంత మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలకు కడప జిల్లా వల్లూరు పీహెచ్సీ పైకప్పు, గోడల నుంచి నీరు కారుతోంది. ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు ఇబ్బంది పడ్డారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆర్అండ్బీ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్షాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఆకస్మిక వరదలతో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కలవట్టులు కూలిపోతే ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాలోని 2 అతిపెద్ద చమురు సంస్థలు రోజ్నెఫ్ట్, లుకోయిల్తో పాటు వాటి అనుబంధ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు చాలా తీవ్రమైనవని, త్వరగా యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న రోజ్నెఫ్ట్, లుకోయిల్ సంస్థలపై ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశ ఇంధన రంగం దెబ్బతింటుందన్నారు. ఈ ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని అమెరికా అంచనా వేసింది. ఉక్రెయిన్లో శాశ్వత శాంతి రష్యా చేతిలోనే ఉందని, హత్యలు ఆపడానికి కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఓ పోస్టు పెట్టారు. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో భాగమే ఈ ఆంక్షలన్నారు. తమ మిత్రదేశాలు కూడా రష్యా చమురు సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికా కోరింది. మలేషియాలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావటం లేదని తెలుస్తోంది. షెడ్యూల్ సమస్యల కారణంగా ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 26 నుంచి 28 వరకు కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కానున్నారు. అయితే ప్రధాని మోదీ ఈ సమావేశాల్లో వర్చువల్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.